మొన్న ఖతార్ నుంచి 8 మంది నావీ సిబ్బందిని తీసుకొచ్చారు కదా. నరేంద్ర మోడీ దౌత్యపు ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. దీని మీద ఇన్డెప్త్ ఎనాలిసిస్ పార్థసారథి గారు, పొట్లూరి పార్థసారథి గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. భారత్కి సంబంధించింది గొప్ప దౌత్య విజయం. ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తూ గూఢచర్యం చేశారని మరశిక్ష పడిన 8 మంది మాజీ నౌకాదళ ఉద్యోగుల్ని విడుదల చేసింది ఖతార్ దేశం. 8 మంది నావీ ఉద్యోగుల్లో 7 ఇప్పటికే భారత్కి తిరిగి వచ్చేశారు. అయితే 8 మంది భారత నావీ ఉద్యోగుల విడుదల విషయం అనేది అంత సులభమైన పని కాదు. అందులోనూ మరణశిక్ష పడిన వారిని తిరిగి మన దేశానికి తీసుకురావడం అనేది దౌత్య వర్గాలకు సంచలన వార్తగా చలామణి అవుతున్న నేపథ్యంలో పూర్వపరాలు ఏమిటో తెలుసుకునే ముందు ఇస్లామిక్ దేశాల్లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో చూద్దాం. ఇస్లామిక్ దేశాలు ఎవరైనా నేరం చేసి పట్టుబడితే షరియా చట్టం అమలు చేస్తాయి. గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. ఒకసారి శిక్ష పడిన అనంతరం దాన్ని వెనక్కి తీసుకోవడం అసంభవం. ఒకసారి గత సంఘటన గుర్తు చేసుకుంటే ప్రస్తుత భారతీయ నావీ వెటరన్స్ విడుదలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థమవుతుంది. గతంలో జరిగినటువంటిది ఇంపాసిబుల్ స్పై అది 1959వ సంవత్సరం ఇజ్రాయెల్కి చెందినటువంటి బిజినెస్ అకౌంటెంట్ ఎల్లీ కోహెన్ని రిక్రూట్ చేసుకుంది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ. అప్పటి సిరియాలో బాత్ పార్టీ అధికారంలో ఉంది. ఎల్లీ కోహెన్ ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్గా సిరియాలో ప్రవేశపెట్టింది మొసాద్. సిరియా రహస్యాలను తెలుసుకోవడానికి కొద్ది కాలంలో కోహెన్ సిరియాలోని వ్యాపార రాజకీయ నాయకుల నమ్మకాన్ని చొరగొన్నాడు. సిరియా అధికార రాజకీయ పార్టీ అయిన బాత్ పార్టీలోని అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. అధికార బాత్ పార్టీ నాయకుడైన జనరల్ గమాల్ హలేత్కి అత్యంత సన్నిహితుడిగా ఎదిగిన క్రమంలో చివరికి సిరియాలో 3వ అత్యంత శక్తివంతమైన డిప్యూటీ రక్షణ మంత్రి పదవిని అధిష్ఠించాడు కోహెన్. కానీ 1965లో కోహెన్ పట్టుబడ్డాడు. ఉరిశిక్ష పడింది కోహెన్కి. గూఢచర్యానికి ఉరిశిక్ష అనేది అరబ్ దేశాల్లో సాధారణం. 1965లో ఎల్లీ కోహెన్ సిరియా రాజధాని డమాస్కస్లో ఒక లైట్ స్తంభాన్ని కురేశారు. కోహెన్ ప్రజలందరూ చూస్తుండగానే ఇది చేశారు. 6 రోజుల పాటు కోహెన్ శవం అలా వేలాడుతూనే ఉంది బహిరంగంగా. ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో అభ్యర్థించినా సిరియా ఒప్పుకోలేదు ఉరిశిక్ష వేయకుండా. చివరికి కోహెన్ శవాన్ని అప్పగించమని అడిగినా దానికి కూడా ఒప్పుకోలేదు సిరియా. 1965లో కోహెన్ని ఉరితీస్తే 1967లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. 6 రోజుల యుద్ధం 6 డేస్ వార్గా పిలువబడే ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా ఆధీనంలో ఉన్నటువంటి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే ఎల్లీ కోహెన్ ఇచ్చిన రహస్య సమాచారం మేరకు ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ని స్వాధీనం చేసుకోగలిగింది. 1987లో ఎల్లీ కోహెన్ గూఢచర్యం మీద ఇంపాసిబుల్ స్పై పేరుతో టెలివిజన్ సిరీస్ తీశారు. అప్పట్లో అది హెచ్బిఓలో టాప్గా నిలిచింది. ఇక ఇంకోటి చూస్తే జమాల్ ఖషోగ్గి సౌదీ అరేబియా పౌరుడు. ఆయన జమాల్ ఖషోగ్గి జర్నలిస్ట్, జనరల్ మేనేజర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అల్ అరబ్ న్యూస్ ఛానల్కి. మరోవైపు మిడిల్ ఈస్ట్ ద వాషింగ్టన్ పోస్ట్లకు వ్యాసాలు రాస్తుంటారు. అయితే జర్నలిస్ట్ ముసుగులో సిఐఏకి పనిచేస్తున్నాడని అనుమానించిన సౌదీ క్రౌన్ ప్రిన్సెస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గిని చంపమని ఆదేశాలు ఇచ్చాడు రహస్యంగా. సిఐఏ సమాచారాన్ని ఖషోగ్గికి చేరవేసి దేశం విడిచిపోమని ఆదేశించింది. ఖషోగ్గి సౌదీ అరేబియా వదిలి 2017 సెప్టెంబర్ నెలలో పారిపోయాడు. అతను ఆచూకీ లభించలేదు. రహస్యంగా ఉండిపోయాడు. అక్టోబర్ 2, 2018న తన పెళ్లి తాలూకా పత్రాలను ఇవ్వడానికి టర్కీలోని ఇస్తాంబుల్ సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్ళిన వాడు ప్రాణాలతో బయటికి రాలేదు. రాయబార కార్యాలయానికి దగ్గరలోనే ముక్కలుగా శవం దొరికింది. జమాల్ ఖషోగ్గిని చంపవద్దని సిఐఏతో పాటు అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేసినా సౌదీ లెక్క చేయలేదు. 2018 నుండే సౌదీ అరేబియా అమెరికాల మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది. గత సంవత్సరం జో బైడెన్ సౌదీ పర్యటనకు వచ్చినప్పుడు ఒక మున్సిపల్ మేయర్ను స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి పంపాడు సౌదీ రాజు. సో దేశద్రోహం లేదా రాజద్రోహానికి పాల్పడిన వారి పట్ల ఇస్లామిక్ దేశాలు ఎంత కఠినంగా ఉంటాయో పై 2 ఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నూపూర్ శర్మ ఉదంతం 2023లో నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇస్లామిక్ దేశాల్లో సంచలనం సృష్టిస్తే మొదట దౌత్యపరంగా నిరసన తెలిపింది ఖతార్ దేశం. ఫలితంగా నూపూర్ శర్మని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. భారత మాజీ నావీ అధికారి కులభూషణ్ యాదవ్ను గూఢచర్య నేపంతో ఇరాన్ భూభాగం నుండి తీసుకొచ్చి జైల్లో పెట్టింది పాకిస్తాన్. అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసిన భారత్ తీర్పు రిజర్వ్లో ఉండడం వలన వేచి చూడాల్సి వస్తుంది. దాదాపు 7 లక్షల మంది భారతీయులు వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఖతార్ దేశంలో. 8 మంది మాజీ నావీ అధికారులు కూడా ఖతార్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ ఒక తప్పుడు సమాచారం వల్ల గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బహుశా 2 కారణాల వల్ల ఖతార్ అధికారులు ప్రభావితం అయి ఉండొచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్న వెటరన్ నావీ అధికారి కులభూషణ్ యాదవ్ మాజీ నావీ అధికారి కాబట్టి ఖతార్లో ఉద్యోగం చేస్తున్న 8 మంది నావీ అధికారులు కూడా గూఢచర్యం కోసమే ఖతార్ వచ్చి ఉండొచ్చు అనే అనుమానాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ చెప్పి ఉండవచ్చు ఖతార్ అధికారులు. రెండోది అమెరికన్ సిఐఏ పాత్రను కొట్టేలేము. ఎందుకంటే జయశంకర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా తప్పుడు ఇన్పుట్ ఇచ్చి ఉండొచ్చు. యూరోప్తో పాటు అమెరికాకు కూడా జయశంకర్ గారు అంటే పట్టం లేదు. అజిత్ దోవల్ గారు 6 సార్లు ఖతార్ వెళ్ళొచ్చారు. అమెరికన్ సిఐఏ పాకిస్తాన్ ఐఎస్ఐలు కలిసి ఎలా భారత నావీ ఉద్యోగుల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా కుట్ర చేశాయో ఖతార్ ఇంటెలిజెన్స్ అధికారులకు వివరించారు. COP28 సమావేశాల సందర్భంగా మోడీ దుబాయ్ వెళ్లారు గత డిసెంబర్ నెలలో. అప్పుడు ఖతార్ ఎమీర్ని కలిసి మాజీ న్యాయ ఉద్యోగుల విషయం ప్రస్తావించారు. అధికారులతో సమావేశం అనంతరం మాత్రమే హామీ ఇవ్వగలనంటూ హామీ ఇచ్చారు ఖతార్ ఎమీర్. ఆ తర్వాత అజిత్ దోవల్ గారు దోహా వెళ్లి అక్కడ ఇంటెలిజెన్స్ అధికారుల అనుమానాలకు జవాబిస్తూ వచ్చారు. రోజువారీ సమీక్షలో నావీ ఉద్యోగుల విడుదల విషయం ప్రస్తావించేవారు మోడీ. భారత విదేశాంగ శాఖ అధికారులు మరోవైపు అజిత్ దోవల్ గారి సంప్రదింపుల ఫలితమే నావీ ఉద్యోగుల విడుదల సాధ్యమైంది.
మిషన్ ఇంపాసిబుల్ కాస్త పాజిబుల్ అయింది. గోతికాడ నక్కలు ఎప్పుడెప్పుడు నావీ ఉరిశిక్ష అమలు అవుతుందా అని ఎదురు చూసిన కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ఆశాభంగం కలిగింది. ఖతార్ దేశం భారత్ని బ్లాక్మెయిల్ చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేశారు కమ్యూనిస్టులు. భారత్ నావీ ఉద్యోగుల విడుదల కోసం ఖతార్ దేశంలో ఖరీదైన గ్యాస్ ఒప్పందం చేసుకున్నాడు మోడీజీ. ఇందులో నిజమెంత? ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా కోసం ఫిబ్రవరి 6న ఒప్పందం చేసుకున్నమాట వాస్తవం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ ఖతార్ ఎనర్జీతో గ్యాస్ సరఫరా కోసం ఒప్పందం చేసుకుంది. సంవత్సరానికి 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని 20 ఏళ్ల పాటు సరఫరా కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది నావీ ఉద్యోగుల విడుదల కోసం చేసింది కాదు. 1998 నుంచి 2028 వరకు గ్యాస్ సరఫరా కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి రెండు దేశాలు. 98లో దానికి కొనసాగింపు ఒప్పందమే ఫిబ్రవరి 6న చేసుకున్న ఒప్పందం. మరి పాత ఒప్పందం 2028 వరకు ఉందిగా. 4 ఏళ్ల ముందే ఎందుకు ఒప్పందానికి పొడిగించారు? అప్పుడు కనుక ఒప్పందం చేసుకుంటే డిస్కౌంట్ ఆఫర్ ఇస్తా, ఇప్పుడు కనుక ఒప్పందం చేసుకుంటే డిస్కౌంట్ ఆఫర్ ఇస్తానంది ఖతార్. ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేసింది ఖతారు? $6 బిలియన్. 2028లో ముగిపోయే ఒప్పందపు ధరనే 2048 వరకు వర్తిస్తుంది. 2028 నుండి దీనివల్ల $6 బిలియన్ ఆదా అవుతుంది. అంచేత గ్యాస్ ఒప్పందంకి నావీ ఉద్యోగుల విడుదలకి సంబంధం లేదు. మోడీ ఈ నెల 14న ఖతార్ దేశంలో పర్యటించారు. మోడీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ సమస్య ఏంటంటే ఖతార్ను మిగతా గల్ఫ్ దేశాలు బహిష్కరించాయి. మోడీ 2015లో మొదటిసారిగా ఖతార్లో పర్యటించారు. అయితే సౌదీ, దుబాయ్లో 3 సార్లు పర్యటించారు. సౌదీ, దుబాయ్లతో పాటు భారత్ కూడా ఖతార్కి దూరంగా ఉంటున్నది అనే భావనలో ఉన్నాడు ఖతార్ ఎమిర్. అఫ్కోర్స్ అల్ జజీరా భారతదేశం మీద దాడి చేస్తున్న దుష్ప్రచారం కూడా ఒక కారణం. ఖతార్ భారత న్యాయ ఉద్యోగుల విడుదల తర్వాత రోజున ఇజ్రాయెల్ సైన్యం అల్ జజీరా జర్నలిస్ట్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సదరు జర్నలిస్ట్ పగలు రిపోర్టింగ్ చేయడం, రాత్రిపూట గన్ పట్టుకుని హమాస్ తరపున ఇజ్రాయెల్ సైన్యంతో పోరాడుతున్నాడు. ఈ వార్త వైరల్ అవడంతో ఖతార్ అధికారులు తలబట్టుకున్నారు. పగలు ప్రెస్ పేరు ఉన్న జాకెట్ వేసుకుని గాజాలో కెమెరాతో తిరగడం, రాత్రిపూట బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని గన్ను పట్టుకుని తిరుగుతున్నాడు. ఐడిఎఫ్ సదరు జర్నలిస్ట్ ఐడి కార్డును చూపిస్తూ పగలు ప్రెస్ పేరుతో ఉన్న జాకెట్లో ఉన్న ఫోటో వీడియోలో చూపించింది.